జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. గత 3 రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో అతి సుదీర్ఘకాలం పాటు 2 నెలల పాటు దర్యాప్తు చేసి సినీ పరిశ్రమలో పైరసీ చేస్తున్న అతిపెద్ద సైబర్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. దీని మూలాల మీద దృష్టి సారించి దర్యాప్తు చేస్తూ దీని వెనక ఐబొమ్మ అనే సంస్థ ఉన్నట్టు గుర్తుపట్టారు. సరే సార్, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇంకా గ్యాంగ్లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఐపీ అడ్రస్లను మొత్తాన్ని ట్రేస్ చేస్తున్న క్రమంలో ఈరోజు సోషల్ మీడియాలో ఐబొమ్మ పేరుతోటి రకరకాలుగా సర్క్యులేట్ అవుతుంది. పోలీసులను సవాల్ చేస్తూ మమ్మల్ని పట్టుకోలేరు, మమ్మల్ని పట్టుకొని ఏమంటారు దాన్ని సర్వర్లో మీరు ట్రేస్ చేయలేరు, మీకు దొరకవు, మమ్మల్ని పట్టుకుంటే చాలా 5 కోట్ల మంది యూజర్ల డేటా మా దగ్గర ఉంది, అవన్నీ రివీల్ చేస్తామని హీరోలని లేకపోతే సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, మీడియా హెడ్ని అందరినీ ఇచ్చేస్తూ వచ్చింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే అది నిజమా ఫేకా అన్నది సోషల్ మీడియాలో వచ్చింది, మనం ఖచ్చితంగా నమ్మేయాల్సిన పని లేదు. ఇది పాతది సర్క్యులేట్ చేస్తున్నారు ఇప్పుడు అంటారు. ఒకటి మాత్రం వాస్తవం, చేసింది ఎవరన్నా బిడ్డ మీరు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పెట్టుకున్నారు, మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీ దొరకకుండా, పోలీసులకు దొరకకుండా చచ్చిపోతే మీరు అదృష్టవంతులు. దొరికారో ఇప్పుడు ఉన్నది హైదరాబాద్ సిపి సజ్జన మాటలు ఉండవు. కాబట్టి సామాన్య ప్రజలకు కానీ నెటిజన్స్కి కానీ ఒకటే చెప్తాను, మన అకౌంట్లో 10,000 పోతే ఎంతో విలవిల్లాడిపోయి హ్యాకర్లు సైబర్ క్రైమ్లో లాక్కున్నారని పోలీసుల దగ్గరికి వెళ్ళి బాధపడతామే. ఏటా 3,700 కోట్లు సినీ నిర్మాతలకు రావాల్సింది, డిస్ట్రిబ్యూటర్లకు రావాల్సింది, సినీ పరిశ్రమకు చెందాల్సిన డబ్బుని ఈ ఐబొమ్మ ఇంకోటి ఏదో ఉంది, మూవీ రూల్స్ అనుకుంటా, వీళ్ళు ఆన్లైన్ పైరసీ చేసి మనం ఫ్రీగా చూస్తుంటే మరి మనం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు 10,000 దొంగతనం చేసేవాడు దొంగ అయితే 10 రూపాయలు దొంగతనం చేసేవాడు కూడా దొంగ అవుతాడు, కానీ లేకపోతే దొరవుతాడా? ఒకటి మనం ఆలోచించాలి. సినీ పరిశ్రమ మనం బతికించుకోవాల్సిన పరిశ్రమ. ఈ దేశంలో ఏ పరిశ్రమ సినీ పరిశ్రమనే కాదు, సినీ పరిశ్రమ మన ఇంట్లోకి వచ్చి మనం చూడలేం. అధిక ధరలు సినిమాలు ఓకే, తప్పు లేదు, మన స్తోమత లేదు. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, నెట్ఫ్లిక్స్ అనే ఇతర వాటిల్లో వస్తున్నాయి కదా, సినిమా రిలీజ్ అయిన నెల తర్వాత ఎప్పుడో ఇంట్లో ఫ్యామిలీతో ఖర్చు లేకుండా, క్యాంటీన్ ఖర్చులు అవి లేకుండా మన ఇంట్లో మనకు నచ్చిన పకోడీలు బజ్జీలు తింటూ పిల్లలతోటి కలిసి చూడవచ్చు కదా. ఫ్రీగా దొంగతనంగా చూసేలా. ఇందులో చూసి వాళ్ళలో మీకున్న నైతికత ఏంటి, వాళ్ళకి మీకున్న తేడా ఏంటి? 3,700 కోట్లు దొంగతనం చేసి వాడి దొంగతనంలో మీరు కూడా భాగస్వాములే. ఇది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక వ్యవస్థని మనం చేస్తున్నది ఏంటంటే తప్పు, ఒక వ్యవస్థను చంపేసి వెళ్తోంది. అంతేగాని సినీ పరిశ్రమ చచ్చిపోతే కొన్ని లక్షల మంది రోడ్డున పడతారు. ఇది సినిమా అంటే ఒక హీరో, డైరెక్టర్, హీరోయిన్ కాదు, వేల మంది కృషి. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు దొంగతనంగా మీరు సినిమా చూస్తే, మీ ఇంట్లో దొంగతనం జరిగితే మీరెంత బాధపడతారో ఈరోజు సినీ పరిశ్రమ బాధ కూడా అంతే. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఒకటి మాత్రం వాస్తవం, పోలీసు ఇందాక నేను ఒకటి చదివాను, నెటిజన్లు మాత్రం ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్లు కానీ షేర్లు కానీ ఏమి చేయకండి. అది వచ్చిన దాన్ని అసలు టచ్ చేయకండి. పోలీసులకు మాత్రం పోలీసులు మాత్రం ఆ విషయంలో నేను క్లారిటీగా ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈ కలుగులో ఏ కలుగులో దాక్కున్నా, ఏ మూలకి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా మిమ్మల్ని ఈడ్చుకొచ్చి తీసుకొచ్చి హైదరాబాద్లో నిలబెట్టేదైతే పక్క ఐబొమ్మ అనే ఇంకో ఏ బొమ్మ అయినా సరే వదిలి ప్రసక్తి ఉండదు. ఈవేళ పోలీసులు టెక్నాలజీ మీరు ఎంత వాడతారో, మీ అమ్మ మొగుళ్ళ టెక్నాలజీ పోలీసులు కూడా వాడే శక్తి సామర్థ్యాలు ఈవేళ పోలీసులకు ఉన్నాయి. కాబట్టి ఒకటే బాధ, మనం చదువుకున్న చదువు మన విజ్ఞానాన్ని పెంచి అది సమాజానికి ఉపయోగపడాలి. కానీ ఈ చేస్తున్న సోకాల్డ్ ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తారో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు,
మరేం పోయే కాలం శుభ్రంగా మంచి జాబ్స్ వస్తాయి, ఉద్యోగాలు చేసుకోకుండా ఈ సైబర్ క్రైమ్ ఏంటి? వేల కోట్లు దొబ్బేసి ఏం చేసుకుంటారు మీరు? ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఏదేమన్నా తెలంగాణ పోలీసులు త్వరలోనే ఈ మూలాన్ని ఛేదించి అసలు వాళ్ళని నిలబెట్టి మీరు శిక్షిస్తారా లేకపోతే ఏం చేస్తారు మీ ఇష్టం. మీరు ఇందా లా చేస్తారా లేకపోతే అవుట్ ఆఫ్ లా చేస్తారా? ఏం చేసినా కూడా తప్పు లేదని నా అభిప్రాయం. పోలీస్ పవర్ ఏంటన్నది రాబోయే రోజుల్లో ఈ బొమ్మలకి దెమ్మలకి కూడా చూపించి రోజులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయని నమ్ముతూ వందే మాత్రం. జై హింద్.